జ్ఞాపకం చేసుకునండి. మమ్ములను, మా నోటి మాటను, మా తలంపులను క్షమించండి. మీ కృపా పరిశుద్ధతలో మమ్మలను నిలుపు చేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మందిరం కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన, మంచి మందిరమును, అద్భుతమైన, సుందరమైన, యోగ్యమైన, ఊహించనంత గొప్ప మందిరాన్ని మీరు నిశ్చయంగా ఇక్కడ బిడ్డలకు దయచేయండి, మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డను నీ వాక్యపు ఆనందములో తేలియాడజేయమని మనవి చేయొచ్చు. నీ పరిశుద్ధతలో మమ్మల్ని ప్రోత్సహించమని మనవి చేయొచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరు బాగున్నారా? మన దాంట్లో కూడా షేర్ చేశారా? మరొకసారి ఈ ఆగస్టు నెలలో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడడం సంతోషం. రోజు రోజు దినాలు గడిచిపోతున్నాయి కదా. ప్రభువు మనకి ఇంతవరకు ఇచ్చిన క్షేమ ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధనవంతులు చాలామంది ఏమన్నారంటే, ధనము కంటే కూడా ఆరోగ్యమే ఎక్కువ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. డబ్బులు కూడా అవసరమే, కానీ ఆరోగ్యం లేని డబ్బుకు విలువ లేదు. మనమే లేకపోతే ఇంకా డబ్బును ఏం చేసుకుంటాం? అందుచేత ప్రభువు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకై ప్రభువుకు స్తోత్రము. హల్లెలూయా, ఆమేన్. తిమోతికి అపోస్తలుడైన పౌలు 2 పత్రికలు రాశాడు. ఇది తిమోతి వెళ్ళిపోబోయే ముందు, ప్రభు సన్నిధానంలో పిలువబడబోయే ముందు వ్రాయబడిన పత్రిక. తిమోతి వృద్ధాప్యం వరకు బ్రతికాడు, పెద్ద వయసు వరకు. అయినను తిమోతి సేవలో ఉన్నాడని, యేసు ప్రభువుని గురించి బోధిస్తున్నాడని పౌలును శిరచ్ఛేదనం చేశారు. మాకు బోధించినప్పుడు ఇక్కడ 2 రకాలు ఏంటంటే, బైబిలు, అలాగే అప్పుడు ఉన్నటువంటి చరిత్ర. ఈ రెండింటినీ క్రోడీకరించి భక్తులు థియాలజికల్గా చాలా విషయాలు బోధిస్తూ వస్తున్నారు. ఈ దినాల్లో ఒక ట్రెండ్ ఏంటంటే, అబద్ధాన్నే నిజంగా చెప్పేయడం. అది చరిత్ర అవ్వదు. అబద్ధాన్ని నిజంగా చెప్తే ఆ కాసేపు నమ్మించిన చరిత్రే అని మనం గుర్తుంచుకోవాలి. బిబిలికల్గా గొప్ప చరిత్ర ఆధారితం ఉన్నది. రాత్రి అయ్యగారు నేను పుస్తకశాలకు వెళ్ళాం. పుస్తక ప్రదర్శన పెట్టారు ఉయ్యూరులో, సిబిఎం క్యాంపస్లో. అక్కడ ఎల్ఈఎఫ్ వారు మంచి బుక్స్ ఏర్పాటు చేశారు. మేము చాలా పుస్తకాలు తెచ్చాం, నేను కొన్ని, ఆయన కొన్ని. బుక్స్లో మీకు దొరికే ఆణిముత్యాలు. మనకేంటంటే, చిన్నప్పటి నుండి పుస్తక పఠనం అనేది అసలు మనకు అలవాటు లేదు. ఏదో బడికి వెళ్ళిన కాసేపే తప్ప స్టోరీ చదవడం అనేది 100కి 1 ఉంటారంతే. అందులో నేను లేకపోవడం నాకు బాధాకరమైన సంగతి. మీ పాస్టర్ గారు ఉన్నారు, సంతోషం. నేను కొద్దిగా చదవగలను, కానీ ఎక్కువ చదవలేను. కొంతమంది చదవగలుగుతారు. మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ అక్క రోజుకో పుస్తకం చదివేశాడు. ఈరోజు వచ్చేటప్పుడు వాడు స్కూల్కి వెళ్ళి, స్కూల్ నుండి లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ తేవాలి. తెల్లారి మళ్ళీ పట్టుకొచ్చేసేవాడు ఆ పుస్తకం. ఏంటంటే అక్క చదివేసిందండి వాడు. లాట్ ఆఫ్ బుక్స్. అమెరికా కొంచెం ఆ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పుస్తకం చదవడం వదిలేయటమే. ఇంకా అందుకే పాత పుస్తకాలు ఇండియా వచ్చేది, లేకపోతే ఏదన్నా లైబ్రరీకి ఇచ్చేస్తున్నారు. మన అలవాటు ఏంటంటే,
అమ్మో పుస్తకం అంటే ఏంటి అనుకున్నారు, ఫలానా ఆయన ఇదని చెప్పాడు అదని చెప్పాడని అది తెచ్చేది ఇంట్లో పెట్టి పూజ చేసేది. ఒక్కరోజు కూడా చదివిన పాపం. పుస్తకాలు చదివితే మీకు విషయాలు తెలుస్తాయి, ఎవరేమన్నారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, చరిత్ర ఏం చెప్తుంది. జోసఫస్ అని ఆయన చరిత్రకారుడు, చరిత్ర చాలా రాశాడు. ఇంకా అనేక మంది చరిత్రకారులు చరిత్ర రాశారు. ఆదిమ చరిత్రను, బైబిల్ గ్రంథాన్ని క్రోడీకరించి, అలాగే పురావస్తు శాస్త్రం అంటే ఉన్న వాటిని త్రవ్వి అక్కడ దొరికిన ఆధారాలను వీటికి కంపేర్ చేసి చూపించడం, అది పురావస్తు శాస్త్రం. ఇవన్నిటినీ మరి గ్రంథంగా, చాలా గ్రంథాలు ఇంగ్లీష్లో రాయబడ్డాయి. ఈ కాలంలో తెలుగులో కూడా వాటిని తెలుగుీకరించుచున్నారు, తెలుగులోనికి తర్జుమా చేస్తున్నారు. ఇవన్నీ ఉండడాన్ని బట్టి మనము వాక్యాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి అదొక మార్గం. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు మరి గురించి మాకు బైబిల్ కాలేజీలో చెప్పినప్పుడైతే వాళ్ళు పౌలును ఆ మెట్ల మీద పైన పెట్టి తల నరికారండి. పడడంలోనే ఒక మెట్టు మీద పడి దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోయి ఇంకా అంత దూరం వెళ్ళిపోయిందంట. అయినా తుది శ్వాస వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదన్నాడు. మనకు కూడా ఉన్నాయి కానీ శ్రమలు కొద్దిగా ఉన్నాయి, ఇంత చాలా తక్కువ, తలలు తీసే అంత లేవు మనకి. కొన్నిసార్లు మీరు క్రైస్తవులా, ఇప్పుడే నేను వచ్చేటప్పుడు ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు, వేరుగా పెట్టారంట భోజనం. అలాంటివి అక్కడక్కడ మీకు కూడా తగులుతూ ఉంటాయి, నానా తిప్పలు మీరు కూడా. క్రిస్టియన్స్ అని చెప్పుకోవాలంటే భయం. మాకు ఈ మధ్య ఎవరో కొత్త టీచర్ ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ మేము క్రిస్టియన్స్మే అండి, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్తుందంట. అంటే కన్వర్టెడ్ అనబోతే మళ్ళీ ఏమన్నా ఇన్వర్టెడ్ అనుకుంటారేమోనని ఆమె బాధ. అది కూడా అదొక శ్రమ. మనకు శ్రమలు ఉన్నాయి, లేకుండా ఉన్నాయా? లేకుండా లేవు. అయితే ఆదిమ భక్తులు ఇప్పుడున్నటువంటి క్రొత్త కాలంలో కూడా ఉన్న కొద్దిమంది భక్తులు పొందేటన్ని శ్రమలు మనకు లేవు. మీలో ఎంతమందికి తెలుసో ఇప్పుడు కూడా కేవలం సువార్తను ప్రకటించుచున్నందు చేత ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆయా ప్రాంతాల్లో జైళ్ళలో యవన బిడ్డలు మగ్గిపోతున్నారు. ఊరినే లోన పడేశారు వాళ్ళు, ఇంతవరకు బయటికి రానివ్వట్ల. ఫాల్స్ కేసెస్, వాళ్ళ మీద పెట్టినవన్నీ తప్పుడు కేసులు. కానీ వాళ్ళు ఏముంది మరి, అంతా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏదైనా స్కౌండ్రల్స్ అన్నాడు ఇంగ్లీష్లో. స్కౌండ్రల్ అంటే తెలుగులో అబద్ధపు సాక్షులను సిద్ధపరిచి, అంతేనండి, వాళ్ళతో వీళ్ళు కొంతమంది పనికి మాలిన వారిని ఏదో పదం వాడాడు బైబిల్లో, పనికి మాలిన ఇద్దరు సాక్షులను అక్కడ స్కౌండ్రల్ అనే పదం వాడాడు. అంటే వాళ్ళు ఏం చేయాలి, అబద్ధాలు చెప్పాలి. అలా చెప్పించి లోనేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అపొస్తలుడైన పౌలు తిమోతికి వెళ్ళబోయే ముందు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. కొన్ని విషయాలు ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కొన్ని చూద్దాం. నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. 4వ అధ్యాయం తిమోతి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడచి తెస్సలోనికకు వెళ్ళాను. క్రెస్కే గలతీయకును, తీతు దల్మతియాకును వెళ్ళాడు. క్రెస్కే గలతీకి వెళ్ళాడు, తీతు లేక టైటస్ ఏమో దల్మతియాకు వెళ్ళాడు. వీళ్ళు ముగ్గురు వెళ్ళినా కానీ ముగ్గురులో ఒకడు సరిగా పోలా. అతడెవరు? దేమా ఏం చేశాడంట? దేమా అనేవాడు ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టాడు. బాధాకరమా కాదా? విడిచిపెట్టడం అనేది చాలా బాధాకరం. మీలో ఎవరన్నా
విడిచిపెడితే సంఘాన్ని ఎంత బాధపడతారు తోటి విశ్వాసులు? మీ పాస్టర్ గారు ఎంత బాధపడతారు చూసారా? విడిచిపెట్టడం అనేది అంత తేలికైన పని కాదు. విడిచిపెట్టాలంటే చాలా బలమైన కారణం ఉండాలి, ఉంటేనే విడిచిపెట్టాలి. లేకపోతే ఊరికే విడిచిపెట్టడానికి వీల్లేదు. దేమా పౌలును విడిచాడు, సహవాసాన్ని విడిచాడు, ఒక మాటలో చెప్పాలంటే భక్తిని విడిచాడు, ప్రభువునే విడిచాడు. ఎందుకు విడిచాడంటే దానికి కారణం ప్రహర్షితు ఇహలోకమును స్నేహించాడు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్నాడు. లోక స్నేహం మనలను ప్రభువునొద్ద నుండి తప్పిస్తుంది. ఎవరన్నా నాకు స్నేహితుడు వచ్చి, పాస్టర్ గారు పర్లేదులే మా ఊర్లో ఎవరు చూస్తారు, కోడి పందాలకు వెళ్దాం రమ్మన్నాడు అనుకో, చూసినంత మాత్రాన ఏమైంది అని నేను కూడా వెళ్ళాను అనుకో, ఆటోమేటిక్గా మెల్లమెల్లగా ఏమవుతుంది, అలవాటు అవుతుంది. కోడి పందాలు వేయటమే కాదు, కోళ్ళ మేపాలంటే కూడా నా మట్టుకైతే కష్టమే, భయమే. ఎందుకనంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నట్లు అదేగా మరి. కాబట్టి ఇవన్నీ ఒకదానితో ఒకటి లింకప్. యహలోకమును స్నేహించాడంట ఎవరాయన? దేమా. దేమా అనడంలోనే మీకు ఏం గుర్తు రావాలి? ఇహలోక స్నేహం. గొంతుకు ఏమైనా అడ్డం పడితే మంచినీళ్ళు తాగుతారు, ఎందుకు నాకైతే ఇంతవరకు తెలియదు. ఎందుకంటే కఫం కదా, అంత తేలికేం బాగుంది అది. పొడి దగ్గు అయితే ఏమన్నా అర్థం ఉంది తప్ప దానికి పని చేస్తుంది. అది చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు కూడా మంచినీళ్ళు ఇస్తారు, బట్ దట్ నథింగ్ హ్యాపెన్స్ విత్ మంచినీళ్ళు. నిన్న ఇక్కడ కూలింగ్ పడినట్టుంది కొంచెం. దేమ అనేవాడు లోకాన్ని స్నేహించాడు. లోక స్నేహం మెల్లగా మనలను దేవుని విడిచిపెట్టేటట్లుగా చేస్తుందని గుర్తుంచుకోండి. సంగమా, కాజలోనున్న దేవుని సంగమా, తెలుగు క్రైస్తవ సంగమా, ఆయా ప్రాంతాల్లో ఉండి వింటున్న వాళ్ళు, దేవుణ్ణి విడిచిపెట్టడం భయంకరం. ఇట్ ఈస్ టెరిబుల్ అండ్ హొరిబుల్ టు లీవ్ ద లార్డ్. దేవుణ్ణి విడిచిపెడుతున్నావని నీకు ఎలా తెలుస్తుందంటే, దేవుని పిల్లలను నీవు విడిచిపెడతావు ముందు. ఆటోమేటిక్గా దేవునితో సహవాసాన్ని నీవు కోల్పోతావు. అక్కడక్కడ నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నానండి అనేవాళ్ళని చూసారా మీరు? ఇట్ ఈస్ నాట్ బిబిలికల్ టు బీ ఇన్ ద హోమ్ అండ్ ప్రే బై నాట్ కమింగ్ టు ద చర్చ్, టు ద ఫెలోషిప్. సంఘంలోనికి రాకుండా, సహవాసంలోనికి రాకుండా, సహవాసంలో పాలు పంపులు పొందకుండా నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాననే మాట దైవికమైన మాట కాదు. నీవు సంఘాన్ని విడిచిపెట్టావు అనడానికి అది ఒక గుర్తు. సహవాసాన్ని విడిచిపెట్టావు అనడానికి అది ఒక గుర్తు. దేవుని పిల్లలతో నీవు సంబంధాన్ని పోగొట్టుకున్నావు అనడానికి అది ఒక గుర్తు. అదే పని చేశాడంట. దానికి కారణం ఏం చెప్పాడంటే, దేమా యహలోకమును స్నేహించి నన్ను విడచి తెస్సలోనికకు వెళ్ళాడు, క్రెస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళారు, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. పరిచర్యలో దినములు ఎదుగుతున్న కొలది, ఒకవేళ మన సహవాసంలో ఉన్న బిడ్డలు దూరాన్ని నుండి వింటున్నారేమో, ముఖ్యంగా కాజ సంఘంలో ఎదిగిన బిడ్డలు ఆన్లైన్లో చూస్తున్నారేమో, ఈ మాటలు వినండి. మీరంతా వెళ్ళిపోతే తేలిగ్గా ఉంటుందమ్మా, చాలా వేదనగా ఉంటుంది. సరే, ఉద్యోగరీత్యానో
వ్యాపార రీత్యానో పెళ్ళిళ్ళ రీత్యానో, ముఖ్యంగా పెళ్ళి వల్లగా వెళ్ళిపోయేది. మీరు వెళ్ళారు, అది ఓకే. కానీ వెళ్ళిన తరువాత కూడా మీరు సహవాసంతో టచ్లో ఉండాలి. అది లేకపోతే ఇది ఎంత బాధ కలగపోతే ఈ మాట రాశాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. చూసారా, వింటున్నారా నా మాట? ఇదివరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఉదాహరణగా నేను విన్న మాట మీతో చెప్తాను. పిఎం శామ్యుల్ గారు హోటల్లో ఉన్నారండి. హోటల్లో ఉంటే ఓ పెద్ద ఆయన బుట్టెడు మామిడికాయలు తెచ్చాడు. బుట్టడు సరే, పెద్ద ఆయన లోపల ఉన్నారు కదా, ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఇంకొక యవన పాదిరి గారిని అక్కడ పెట్టారంట. ఆయన వచ్చాడు, పెద్ద అయ్య గారిని కలవాలంటే ఆయన లోపల ఉన్నారండి, ఇప్పుడు కలవడానికి కుదరదంటే ఓ దోపు దోశాడంటే లోనికి వెళ్ళిపోయాడు. అంటే మరి ఈయన మరి ఎప్పటి నుంచో ఉన్న ఆయన అయి ఉంటాడు, మరి సీనియర్ అయి ఉంటాడు, లేకపోతే ఎందుకు దోస్తాడు? తోయబడిన కుర్రాడు, అప్పుడు కుర్రాడైన తర్వాత మరి ప్రెసిడెంట్ చేశారని నేను విన్నాను మన సహవాసానికి, ఐపీసీ సహవాసానికి. లోపలికి వెళ్ళారంట, మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. బుట్ట మామిడికాయ బుట్ట ఇస్తే, అయ్యా మీ కొరకు కాయలు తెచ్చానండి బుట్టెడని చెప్పాడు. అవునా, పిల్లలందరూ వెళ్ళిపోయారుగా, ఎవరు తింటారు అన్నాడంట. ఆయన తింటాడన్నీ తినలేడుగా. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేమా విడిచి వెళ్ళిపోయాడని రాయబడింది. విడిచి వెళ్ళిపోవడం అంత తేలికైన పని కాదు. మీ పేరెంట్స్ని పిల్లలు గుర్తుంచుకోండి, మీ సహవాసాన్ని విశ్వాసులు గుర్తుంచుకోండి. దైవ చిత్తానుసారంగా వెళ్ళడం అంటే అది వేరే సంగతి. ఇప్పుడు బిడ్డ వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులే ప్రార్థన చేసి పంపించేది వేరు. ఏమండి, నేను ఉండలే మీతో అని పారిపోయేది వేరు. వెన్ యూ గో అకార్డింగ్ టు ద గాడ్స్ విల్, దైవ చిత్తానుసారంగా వెళ్ళడం మంచిది. అప్పుడు ఆ కాసేపు బాధ కలిగిన వృద్ధి చెందడానికి ఇది దైవ చిత్తంలే అనుకుంటారు పెద్దలు, తల్లిదండ్రులు. ఆనందం ఉంటుంది. కానీ నువ్వు విడిచిపోతే, ఎవరో ఒక ఆయన పుట్లో దేవదాస్ గారు, ఇండియన్ బ్యాంక్ దేవదాస్ గారు ఒకసారి అన్నారు, నాన్నగారు ఉన్న రోజుల్లో వాక్యం చెప్తూ, మేము చిన్నపిల్లలు, నాకు బాగా గుర్తుంది, ఏదో ఒక మాట అండి, త్వరపడడం వేరు తొందరపడడం వేరు అన్నాడు ఆయన. చూసారా, త్వరపడడం అన్నదానికి తొందరపడడం అన్నదానికి తేడా ఉందంట. అది వెళ్ళేదే, ఇది వెళ్ళేదే, అది విడవాల్సిందే, ఇది విడవాల్సిందే. కానీ దైవ చిత్తానుసారంగా పెద్దలు పంపించడం వేరు, మనకు మనగా వెళ్ళిపోవడం. వెళ్ళిపోయాడు దేమా. తరువాత మరి క్రెస్కే వెళ్ళిపోయాడు, గలతీకు, తీతు దల్మతీయకు వెళ్ళారు. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఎవరెవరితో చెప్తున్నారు చెప్పండి? తిమోతి గారితో పౌలు గారు చెప్తున్నారు. తిమోతితో పౌలు గారు చెప్తున్నాడు, తిమోతి ఇక్కడున్న పరిస్థితులు అయితే ఇవి. తిమోతి ఏమో యవన సహోదరుడు, పౌలేమో పెద్ద వయసు వాడు, అపోస్తులుడు, అనుభవశాలి. కానీ తన బాధలు ఎవరితో పంచుకుంటున్నాడు గారు? తిమోతితో పంచుకుంటున్నాడు. చూసారా, ఊరుకో నువ్వు పిల్ల, నీ గురించి నీకు నేను చెప్పడం ఏంటి అనుకున్నాడా? అనుకోలా. పరిచర్యలో పెద్దలు చిన్నలతో, చిన్నలు పెద్దలతో పంచుకునే విషయాలు అనేకం ఉంటాయి, బాధకాలు సాధకాలు. ఇద్దరు బిడ్డలు, ఇద్దరు దేవుని విశ్వాసులు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు? ఇవేగా. హల్లెలూయా, హల్లెలూయా. సరే, లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని మార్కును తీసుకురమ్మంటున్నాడంట. స్తోత్రం. ఏమంటున్నాడు? మార్కును వెంట పెట్టుకుని, పిలిస్తే రాడా? ఏం మరి వెంట పెట్టుకుని రమ్మంటున్నాడు. మీరు కూడా హల్లెలూయా ఏం చేయాలి? వెంట పెట్టుకుని
రావాలి. స్తోత్రం. హల్లెలూయా. మామూలుగా అయితే తక్కువ సౌండ్ పెడతా, నువ్వు నా జోలికి వచ్చావో సౌండ్ పెంచేస్తా. అది హల్లెలూయా. వాళ్ళకుండే ఆయుధాలు వాళ్ళకుంటాయి. ప్రభునందు ప్రియులరా, మార్కును వెంటబెట్టుకునిరా. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఎంత గొప్ప మాట చూడండి. మార్కును ఒకసారి మనం ధ్యానం చేస్తే, మార్కును మనం ఒకసారి ఆలోచన చేస్తే, హూ ఈజ్ మార్క్? మార్క్ అంట పరిచారము విషయంలో, పరిచర్య విషయంలో ప్రయోజనకరమైన వాడు. కొంతమందికి పనికి మాలిన వాళ్ళు అని పేరు. ఇందాక చదివామే, స్కౌండ్రల్స్. ఉన్నారా ఎక్కడన్నా? కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నా అంత పనికి మాలిన వాడు ఎవడూ లేడు నాయన. నిజమా ఉట్టిదా? పక్క ఆయన అవును ప్రభువా అనాలి. అంటే ఊరుకోరమ్మా, ఊరుకోరు. ఏదో అక్కడ ఎప్పుడు అర్థమవుద్ది మనకి ఇదంతా షోపుకు ప్రార్థనే తప్ప నేను అవునంటే ఊరుకోవట్లేదని. మనము పనికి మాలిన వారిగా ఉండడానికి వీల్లేదు. మనం మార్కు వలె పరిచర్య నిమిత్తమై ప్రయోజనకరమైన బిడ్డలుగా ఉండాలి. యూ మస్ట్ బి ఏ యూజ్ఫుల్ పర్సన్ ఇన్ ద మినిస్ట్రీ. పరిచర్యలో మీరు ప్రయోజకులు అని మీరు అనిపించుకోవాలి. పరిచర్యలో మీ ద్వారా పని ఇంకా బాగా జరుగుతుందనే ట్యాగ్ మీ మీద ఉండాలి. మీ ద్వారా దేవుని పరిచర్యలో ప్రయోజనకరమనే ఆలోచన ఇతరుల్లో కలగాలంటే ఊరికనే కలుగుద్దా? కలగదో. మీరు పని చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వచ్చేటప్పుడు మార్కును వెంటబెట్టుకురా. అతడు నాకు పరిచర్య విషయంలో ప్రయోజనకారి, నాకు ప్రయోజనకరమైన వాడు. పౌలుకు ప్రయోజనకరమైన వాడు అంటే మామూలుడు కాదని అర్థం. నువ్వేంటి బాబు వచ్చేటప్పుడు ఊరినే రాకుండా పిల్లిని సంకలో పెట్టుకొచ్చావు అంటారా అనరా? అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. మీరు కూడా పరిచర్యలో ప్రయోజనకారులుగా ఉండాలి. మార్కు వంటి ట్యాగ్, మార్కు వంటి టైటిల్ మీకు కూడా ఉండాలి. మీరు పరిచర్యలో వంటలోనా, శుభ్రం చేయడంలోనా, పాత్రలు గడగడంలోనా, ఇతరులు వచ్చేవారిని ఓదార్చడంలోనా, ధైర్యపరచడంలోనా, వారి అవసరతలను తీర్చడంలోనా మీరు దిట్టల వలె ఉండాలి. అలాంటి వారిని గురించి పరిశుద్ధాత్ముడు వెదుకుచున్నాడు. వెదగడం మాత్రమే కాదు, పౌలు చేత తిమోతికి పత్రికలో రాయించాడు. మీ పేర్లు దేవుని చిట్టాలో ఉండాలంటే మీరు పరిచర్యకు ప్రయోజనకరంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు వచ్చేటప్పుడు మామూలుగా రావడం కాదు, వెంట పెట్టుకునిరా. అలాంటి పిలుపులో మీరు ఉండాలి. హల్లెలూయా. ఉంటారా? అలాంటి సాక్ష్యం అప్పటికప్పుడే వచ్చేది కాదు. ఇట్ టేక్స్ టైం. ఏమండి, సమయం పడద్దా పట్టదా? చాలా టైం పడుతుంది. ఇంకేమన్నాడో చూడండి, ఇది ఇప్పుడు అయ్యేది కాదు. తుకికును ఎఫెసునకు పంపితిని. కొంతమంది ఏమో వాళ్ళు పోయిన వాళ్ళు ఉంటే, కొంతమంది ఏమో నేను పంపిన వాళ్ళు ఉన్నారు. నీవు వచ్చినప్పుడు త్రోయలో కర్పు నొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని. చూసారా, పౌలు పుస్తకాలు చదువుతున్నాడనే కదా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పుస్తకములను, పుస్తకాల పురుగు అంటారు. ఎప్పుడన్నా విన్నారా ఈ సామెత, కొటేషన్? పుస్తకాల పురుగు అంటే ఎక్కడ ఉంటుంది? అది
అమ్మా చదువుల్లో పుస్తకాలలో ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది పేడ పురుగులు ఎంతసేపు అక్కడే, ఇదిగో నా పుస్తకాలు అక్కడున్నాయి పట్టుకురమ్మని రాస్తున్నాడు. మీలో ఎంతమందికి తెలుసో ఈ లెటరు అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాశాడు. ఆ లెటరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి మనకి వాళ్ళ దీవెనకరంగా వాక్య గ్రంథములో పరిశుద్ధాత్ముడు మన కొరకు దాచి ఉంచాడు. అందులో రాయబడింది, నేనైతే తుకికును ఎఫెసునకు పంపాను. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. కరుణాకర్ గారు, కొంతమందికి కృప ఉంటుంది. ఏంటది? థ్యాంక్స్ చెప్పేటప్పుడు కూడా అనేకమైన పేర్లు గుర్తుంచుకుని చెప్పడం. నాకుందని అయితే నేను చెప్పలేను, కానీ చాలామంది చక్కగా చెప్తారు. ఇది థ్యాంక్స్ గివింగ్. చూసారా, గుర్తుండడం కూడా ప్రాముఖ్యమే. మీరు కూడా ఎన్ని పేర్లు చెప్తున్నాడమ్మా? చాలా పేర్లు చెప్తున్నాడు. ప్రయోజనకరమైన వారిని చెప్తున్నాడు, ఇబ్బంది పెట్టిన వారిని చెప్తున్నాడు. అంటే వర్క్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే అంత అనుభవం రాదు. ఎవరేంటి, ఈ పిల్లోడి పేరేంటి అన్నాడు అనుకో మీ అయ్యగారు, మీరేమనుకుంటారు? అరే ఇన్నాళ్ళ నుండి వస్తున్నాడు, పేరే తెలియదు, అసలు ఈయన పాస్టర్ గారేనా, సేవకుడేనా, కాపరేనా అనుకోరా? అనకపోయినా కనీసం అనుకుంటారు. పేతురు, అపోస్తుడైన పౌలు చూడండి, తుకికును నేను పంపాను అంటున్నాడు. ఇదిగో కర్పునొద్ద ఉంచిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. చర్మపు కాగితాలంట. ఆ దినాల్లో దేని మీద రాశారో తెలుసా? ఈ పేపర్ ఇంకా అప్పటికి కనుగొనబడలేదు. మీలో ఎంతమందికి తెలుసో బైబిల్ కూడా మొట్టమొదటిగా రాసినప్పుడు పెపరస్ అనేటటువంటి చెట్టు బెరడు తీసేవాళ్ళంట. దాని మీద రాశారు. అనేక సంవత్సరాలు ఉండేదంట అది. పెపరస్ అనేటటువంటి చెట్టు బెరడు, దాని మీద రాసేవాళ్ళం చాలా వందల సంవత్సరాల పాటు. భారతదేశంలో కూడా మరి పూర్వీకులు దేని మీద రాశారు? తాటి ఆకుల మీద. తాళి ఏమో ఏదో అంటున్నారుగా వాటిని, తాళక పత్రాలు. తాళక బోరలు అంటే కూడా తాటి చెట్లే, తాటి ఆకులతో చేసినటువంటి బోరలు. కాబట్టి ఆలనాడు పౌలు యొక్క పనిని సూచిస్తుంది అది. ఇవన్నీ సరి చేసుకుంటూనే నా అంగీ అక్కడ ఉంది. చూసారా, చిన్న చిన్న విషయాలు కూడా ఎట్లా పట్టించుకుంటున్నాడు. నా అంగీ అక్కడ ఉంది, పుస్తకాలు అక్కడ ఉన్నాయి, నువ్వు వచ్చేటప్పుడు వాటిని పట్టుకొని రా. ఆయన ఎవరండి? గోడి శామ్యుల్ గారు చల్లపల్లి వచ్చారంటే నేను వెళ్ళే వాక్యం విందామని. సర్లే పెద్ద ఆయన కాసేపు గడిపే అవకాశం దొరికింది. సాల్మన్ రాజయ్య గారు ఇచ్చారు. లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? చిన్న చిన్న విషయాలు కూడా, దువ్వెన కొనుక్కున్నది, దువ్వెన రూపాయి పెట్టి దువ్వెన కొన్నాను, టిక్కెట్టు 7:30, పలానా చోట నుండి పలానా, చిన్న చిన్న విషయాలు కూడా రాస్తున్నారు. గోడి శామ్యుల్ గారు అంటే WME పెంతెకొస్తకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా చేశారు. చిన్న విషయాలు కూడా మీరు పట్టించుకుంటే అది ఒకటి దైవికంగాను, లెక్క అప్పచెప్పిన వారముగాను ఉంటాం. చిన్న విషయాలు. అంగీ ఎక్కడుంది? అక్కడుంది, నేను అక్కడ పెట్టి వచ్చాను, దాన్ని వచ్చేటప్పుడు పట్టుకొనిరా. నా పుస్తకాలు అక్కడ ఉన్నాయి, వాటిని వచ్చేటప్పుడు పట్టుకొనిరా. చూసారా, అవి ఎంత ఇంపార్టెంట్ కాకపోతే పరిశుద్ధాత్ముడు వాటిని తెచ్చి ఏమండి 100 కోట్ల మంది చదివే పుస్తకంలో రాయిస్తాడు. హల్లెలూయా. అప్పుడు అపోస్తుడైన పౌలు రాసిన మాటలు ఈ దినాన్ని ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం. ప్రయోజనకరం అని నిశ్చయముగా దేవుని సేవకునిగా నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఉన్న ప్రతి మాట ప్రయోజనకరమే.
దైవజనులు శామ్యుల్ థామస్ గారు ఓసారి ఇలా చెప్పారు, నా మట్టుకు నేనైతే బైబిల్ లోపలయ్యే కాదు, బైబిల్ అట్ట కూడా దేవుని చేత ప్రేరేపించబడినది అని నమ్ముతాను అన్నారు. అంత గౌరవం, విశ్వాసం, మర్యాద మనకు దేవుని యొక్క వాక్యము మీద ఉండి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నాడో చూడండి. అలెగ్జాండరు అనేటటువంటి వాడంట. అలెగ్జాండర్ అనేటటువంటి ఓ కంచరివాడు నాకు చాలా, చూసారా, వాడిని గురించి కూడా చెప్పాడు. వాడు ఏం చేశాడు? చాలా మామూలు కీడు కాదు. ఇంత గొప్ప భక్తుడు, అంత శ్రమ పడుతున్నాడు పౌలు, అంత సువార్త చేస్తున్నాడు, అంత జ్ఞానవంతుడు, అంత వాడబడే దైవజనునికి కూడా సంఘములో ఉన్నటువంటి ఒకడు అలెగ్జాండర్ అనేటటువంటి వాడు ఏం చేశాడంట? చాలా కీడు చేశాడు. కీడు చేసేవాళ్ళు ఉంటారు, చాలా కీడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అసలు ఏంటి, అసలు నాకు ఇట్లా చేయటం ఏంటి, నాకు ఎట్లా చేయటం ఏంటి అని కింద పడి దొరలాడిపోమాకండి. ఉంటారు. కీడును అనుభవించానని చెప్తున్నాడు, మేలును అనుభవించింది చెప్పాడు. మేలు ఎవరు చేశారన్నాడు? మార్కు పరిచారకుడు, ప్రయోజనకరమైన పరిచారకుడు అని చెప్పాడు. ఇక్కడ అలెగ్జాండరు అను కంచరివాడు చాలా కీడు. మీకు ఎవరైనా కీడు చేశారా? చెప్పొద్దులే. మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఇటు చూడండి. మీకు వందనాలు. ముందు ఇప్పుడు మనం ఈ మైకుల్లో ఆన్లైన్లో ఉంటున్నాం. ప్రభునామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మా కోడల సంగతి అసలు మీకు ఏం చెప్పాలి, ఎట్ట తయారైందో అని మొదలెట్టింది ఒక ఆవిడ. ఇప్పుడు ఏంటో తెలుసా, అందులో ఉంది. ఏమండి, అబ్బే నేను ఎక్కడ చెప్పాను అంటాను, కుదురుద్దా? అసలు అనొచ్చా? కొంచెం జ్ఞానంగా ప్రవర్తించాలి. చూసారా, మీరు ఇక్కడ మాట్లాడేటప్పుడు ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది అనుకోవాలి. అది లేకపోయినా ప్రభు దగ్గర, వీళ్ళ దగ్గర కూడా. ఇప్పుడు వీళ్ళు ఏమైనా మామూలు ఏంటి? ఇంటికి వెళ్ళి మీ అత్త ఏం చెప్పిందో తెలుసా అమ్మాయి అని ఎక్కిస్తారు. అక్కడ పెన్ డ్రైవ్ పెడతారు ఎత్తుకెళ్ళి. మీ కోడలు ఏం చెప్పిందో తెలుసా అత్తమ్మ నీ గురించి అని మొదలైందనుకో, ఇక మాకుందే. అసలు ఇదేనా ఆయన మీకు నేర్పేదని ముందు మా మీద పడతారు. మీరు జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే 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 సరే, చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును. బా, కుర్రోడికి ఏం మాటలు బోధిస్తున్నాడు చూసారా? కీడు చేయడం అలవాటు ఉన్నవాడు ఇక్కడ కీడు చేస్తాడు, అక్కడ చేస్తాడు. చూసారా? వాడితో కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండు నానా. మామూలోడు కాదు, కీడులో కూడా మామూలు కీడు చేయడు, చాలా కీడు చేస్తాడు అని చెప్తున్నాడు. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదురించను. ఎదురు లేదనుకోమాకండి, ఎదిరించే వాళ్ళు ఉంటారు. అపొస్తలుడైన పౌలునే ఎదిరించారు, బహుగా ఎదిరించారు. ఇంకా నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా. ఏమన్నా అర్థమైంది ఆ మాట? నేను ప్రభు కొరకు నిలబడితే నాతో నిలబడిన వాడు ఒక్కడు కూడా లేడు. కొన్నిసార్లు ఇలాంటివి వస్తాయి. మనం అనుకుంటాం పరిచర్య చేస్తుంటే వీళ్ళు ఏంటిరా నాతో ఒక్కడ కూడా నిలబడలేదు, నన్ను ఒంటరిగా వదిలేశారు అనిపిస్తుంది మీకు. కానీ పౌలు అంటాడు, ప్రభువా ఈ నేరము వారి మీద
మోపొద్దయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి దగ్గర నేర్చుకుని ఉంటాడు? స్టెఫను దగ్గర నేర్చుకుని ఉంటాడు. ఎవరి దగ్గర నేర్చుకుని ఉంటాడు? ప్రభువు దగ్గర నేర్చుకుని ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనమేమంటాం తెలుసా? కనబడద్దులే నీకు, అప్పుడే అయిందా అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి మీద నేరము ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితే. చక్కటి మాట ఇది. 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అందరూ, నిన్న ఫిలిప్పు వర్తమానం ఇదే, ఎంతమంది అంట? అన్యజనులందరూ సువార్త వినాలి. ఏమా మరి మీలో ఎంతమంది? కొంతమంది వచ్చి చాలా రోజుల నుంచి వస్తున్నారు కానీ ఇంకా టైం ఉందంట. మరి ఎందుకుందో నాకు తెలియదు. దేనికొని చెప్పండి. రక్షణ పొందడానికి సమయము ఇదే, అనుకూల సమయము ఇదే. జనులందరూ రక్షణ పొందాలి. మీరందరూ ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. పాపిని అని ఒప్పుకొని పాపమును విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం నిక్కచ్చిగా బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు 17వ వచనములో, నా ద్వారా సంపూర్ణముగా. అది ఇప్పుడు కూడా మేము వచ్చేటప్పుడు డిస్కస్ చేసుకుంటూ వచ్చాం కొన్ని మాటలు. కొంతమంది ఏం చేస్తున్నారంటే సువార్తలో మధ్యలో ముందు మంచిగానే మొదలుపెట్టినారు, రాను రాను ఈ డబ్బులను బట్టో ఇంకో దాన్ని బట్టో వ్యవహారం దారి తప్పుతుంది. గొర్రెలు పోయినాయి అని వెళ్ళాడంట ఒక ఆయన. గట్టిగా ముయ్యాల కళ్ళు, నాకు తెలీదా? అక్కడికి వెళ్తే చెప్పేస్తారు గొర్రెలు ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి. ఈ గొర్రె ఆ గొర్రెని అక్కడ తీసుకుపోయిందంట. గొర్రెలు పోయి, ఆ గొర్రెలు కాదు పోయింది, ఈ గొర్రెలు. చెప్పండి. ప్రభువే ఏదన్నా నిక్కచ్చిగా నీకు కనబడి పలానా చోట ఉన్నాయని చెప్తే నేను వ్యతిరేకం కాదు. ప్రభువు మాట్లాడతాడని చెప్పగలడని నమ్మేవాళ్ళలో నేనున్నా. అయితే ఎవరికి వ్యతిరేకం చెప్పండి. ఓ పిల్లోడు ఎటో పోయాడు, వాడు ఎక్కడ ఉన్నాడో అని తీసుకెళ్ళారంట. ఈయన ఎడదిప్పి అడదిప్పి, మీ అందరికి తెలిసిన ఆయనలే, పేరు చెప్పను, ఎడదిప్పి అడదిప్పి కళ్ళు తిప్పి వాడు మనశ్శాంతి లేకుండా తిరుగుతున్నాడు. ఎప్పుడు వస్తాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు అన్నాడంట. ఇది ఆడి చెప్పాలి, మనం చెప్పలేము గారు. నేను చెప్పండి. ఇట్లాంటి విధానాలు శకునాల్లో ఉన్నాయి. వాటిని మన వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు, వీళ్ళ వైపు సేవకులు కూడా. ఎందుకో కూడా చెప్తాను వినండి. అలాంటి వాటిని వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అలాంటి వాటి కొరకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. మీరు నిశ్చయంగా నమ్మాల్సింది ఏంటంటే అవన్నీ కల్పన కథలు. వాళ్ళు సైకాలజీ కొంత నేర్చుకుని, కొన్ని విధి విధానాలు, సోది విధానాలన్నీ నేర్చుకుని, మీ యొక్క మనసును బట్టి కొన్ని మాటలు పట్టేసి అబద్ధాలు చెప్తారు తప్ప నిజాన్ని చెప్పలేరు. ఇంకొక మాట కూడా చెప్తాను, అందరిటే చూడండి. మనం అలాంటి పునాదుల మీద సంఘాన్ని కట్ట నక్కరలేదు, కట్టకూడదు. హల్లెలూయా. వాక్యపు పునాది మీదే మనం సంఘాన్ని కట్టాలి. హల్లెలూయా. వాక్యపు సిద్ధాంతం మీదే మనం సంఘాన్ని కట్టాలి. అలా కట్టబడిన బిడ్డలే ప్రభువులో స్థిరంగా నిలబడతారని మనం గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. అంటున్నాడు ఇక్కడ, ప్రభు నా ప్రక్కన నిలచి. దేనికి నిలిచాడు? ప్రజలందరూ వాక్యము విను నిమిత్తము నిలిచాడు. ప్రభువా నా పక్షముండి నన్ను తప్పించినావు,
నా పక్షముండి ప్రభువు నీ ప్రక్కన నిలుస్తాడంట. దేనికి? ఆయనను నీవు ప్రకటించడానికి పోయినప్పుడు ఆయన నిన్ను తప్పిస్తాడు. సింహము నోటు నుండి తప్పించాడన్న మాట ఉంది. ఇది అప్పటికే నీరో చక్రవర్తి మొదటి శతాబ్దంలో ఎంతోమంది క్రైస్తవులను వధ చేస్తున్నాడు. వాని చేతిలో నుండి పౌలు సువార్త నిమిత్తమై అప్పుడు తప్పించబడ్డాడంట. ఆ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అప్పుడే వెళ్ళిపోవలసింది, కానీ ప్రభువు నన్ను ఆ నీరో దుష్ట నీరో అధిపతి నుండి నన్ను నా ప్రక్కన నిలిచి తప్పించాడు. తద్వారా తప్పుకోవడాన్ని బట్టి నేను మీ అందరికీ సంపూర్ణంగా చేయగలిగింది చేశాను. మీలో ఇక్కడ ఎవరైనా ఉన్నారో తప్పించుకున్నోళ్ళు, చావు నుండి తప్పించుకున్నోళ్ళు, ఎప్పుడో అయిపోవలసిన వాళ్ళు? నేను అప్పుడయ్యా అయిపోవలసింది, సింహం నోట్లో పడ్డాను, అయిపోయాను అనుకున్న సందర్భం నుండి ప్రభువు నన్ను తప్పించాడన్న బిడ్డలు ఇక్కడ లేరా? ఉన్నారు. దేని కొరకు ప్రభువు మిమ్మల్ని తప్పించి ఉంటాడు చెప్పండి. రోజు పోటాడతారేనా? దేని కొరకు ప్రభువు మిమ్మల్ని తప్పించి ఉంటాడు? సువార్త ప్రకటన నిమిత్తమై ప్రభువు నన్ను తప్పించాడు. జనులందరూ వినవలసింది వినాలని ప్రభువు నన్ను వాడుకొనడానికి మామూలుగా తప్పించడం కాదు, ఆయన నా ప్రక్కన నిలచి సింహము నోట నుండి తప్పించి నన్ను బలపరిచాడు. స్తోత్రం. యేసయ్య తప్పించే దేవుడు. హల్లెలూయా. ఇందాక చెప్పానే కొంతమంది ఒకళ్ళిద్దరు మాయగాళ్ళు ఉన్నారని. ఆ మాయగాళ్ళ ద్వారా ఇంకా కొంతమంది అసలు తెలివి తక్కువ దద్దమ్మలు బయలుదేరి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇప్పుడు అందరినీ విమర్శిస్తున్నారు. ప్రభువు మాట్లాడతాడా, భాషలు ఉన్నాయా, ప్రవచనాలు ఉన్నాయా అని వీళ్ళు విమర్శిస్తున్నారు. అది ఎంత విచారమో చూడండి. నిన్నటి దినాన ప్రభువు నాతో మాట్లాడుతూ ఓ మాట అన్నారు, వారు ఆ రుచిని ఎరుగరు అన్నాడు. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు అని నేను సహజంగా ఎప్పుడు పడితే అప్పుడు అనను. బట్ మీలో ఎంతమంది నిన్న శనివారపు ఆరాధనకు వచ్చారో, శనివారపు నిన్నటి ఆరాధనలో దేవుని సన్నిధి బలముగా దిగి వచ్చింది. ప్రభువు మనలను ప్రోత్సహించారు, దైవ స్వరాన్ని ప్రభువు అనుగ్రహించారు. అందుకు దేవునికి స్తోత్రం. ప్రభువు మీ ప్రక్కనుంటాడు, ఆయన మిమ్మలను తప్పిస్తాడు. ప్రభువు నా పక్షమును నిలిచి నన్ను బలపరచెను గనుక సింహము నోట నుండి తప్పింపబడి తిని, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి. అబ్బా, అద్భుతమైన పదం. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి. ప్రభువా, నన్ను పరలోకము నుండి తప్పించే ఏ దుష్కార్యానికి లోబడకుండా నన్ను కాపాడయ్యా. నాకంటూ ఏదైనా ఒక కోరిక ఉందంటే అది పరలోకమే. పరలోకములోనికి వెళ్ళకుండా నన్ను తప్పించేది ఏదైనా ఉంటే దాని నుండి నన్ను తప్పించయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. మీ ప్రార్థనలో ఈ ఈ ఈ సెంటెన్స్ పదం అనరలో ఏమంటారు? ఏమండి గారు, సెంటెన్స్ని ఏమంటారు? ఈ వాక్యం తప్పనిసరిగా ఉండాలి. అదే ప్రార్థన. ప్రభువా, నన్ను పరలోకము నుండి తప్పించే ఏ దుష్కార్యము నుండి అయినా నన్ను తప్పించయ్యా, తప్పించయ్యా. లేకపోతే అదేం చేస్తుంది? మనల్ని పరలోకము నుండి తప్పిస్తుంది. మళ్ళా చదువుతున్నాం, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరు 18వ వచనం మళ్ళీ చదవండి. మళ్ళా గట్టిగా అందరూ చదువుదాం. హల్లెలూయా. గొప్ప సంగతా కాదా? కొంతమందికి అర్థం కాలేదు కరుణాకర్ గారు, అందుకే మళ్ళీ చెప్తా. టైం అయిపోయినా మీకు పర్లేదులే.
అయినా కానీ మరి తప్పదు, చెప్పాల్సిందే. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి పరలోక రాజ్యమునకు నన్ను చేర్చును. ఆయన తప్పించకపోతే అపవాది మనలను నరకమునకు చేర్చును. ప్రభువుతో మీరుంటే వచ్చే లాభం ఏంటో తెలుసా? నన్ను ప్రభువు మనలను దుష్కార్యముల నుండి తప్పిస్తాడు. ప్రభువా నా పక్షముండి నన్ను తప్పించినావు, నరులేమి చెయ్యగలరు, భయమేమి లేదు నాకు. హల్లెలూయా. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఏ కృప? ప్రతి దుష్కార్యము నుండి తప్పించి నిత్య జీవమునకు ఆయన మనలను నడిపే కృప. ఏదో ఒక దుష్కార్యం, దుష్టత్వం మనల్ని చుట్టూ ముట్టుతూనే ఉంటుంది. అది గుర్తుంచుకోండి. అపవాదిగాడు ఒకటి పెడితే దాన్ని తప్పించుకుంటే మనకి ఇంకోటి పెడతాడు. ఎలకబొట్టలే ఇదిగో ఇక్కడ పెట్టారనుకో, అది తప్పించుకుంటే ఒకడికి వెళ్ళేసరికి ఇంకోటి పెడతారు. ఇక్కడ కాకపోయినా అక్కడ పడిపోద్ది అది. అపవాది కూడా అంతే, ఎన్నో సులువుగా చిక్కులు పెట్టే సైతానండి. ఎక్కడో చోట మనల్ని ఇరికించేస్తాడు. ఇందులో కాకపోతే అందులో, అందులో కాకపోతే ఇంకో దాంట్లో. మనం రోజు అందుకే వాక్యము చేత ఉదక స్నానం, పడుకోబోయే ముందు ప్రభువా ఫలానా విషయంలో నేను దోషిని, నన్ను క్షమించు, ఫలానా విషయం నాకు అంటకుండా కాపాడు, ఫలానా విషయం నన్ను తప్పించు, ఫలానా విషయంలో నేను నీకు విరోధంగా ఉండదలుచుకోలేదయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు కృప చూపు. దేవుని పిల్లలు నన్ను క్షమించయ్యా అనే పదాన్ని ఎక్కువ వాడాలి. హల్లెలూయా. నేనేం పాపం చేశాను రా నన్ను క్షమించమనడానికి అన్నావో, నీలో పెద్ద దయ్యం ఉన్నట్లే. దయ్యంగాడి యొక్క ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? వాని ఫస్ట్ గుర్తు ఏంటంటే వాడు క్షమాపణ అడగడు. వాడు నీలో ఉంటే నిన్ను కూడా అడగనివ్వడు. చెప్పారు, క్షమించు ప్రభువా, క్షమించయ్యా అని. అందరు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన.